ఒకటి ఫస్ట్ ఆయన కోల్ గన్నులు ఏమీ ఆస్ట్రేలియాలో క్యాన్సిల్ చేయలేదు. మీరు ఓకే. చెప్పే అన్నారు కదా, చేయలేదు. అవన్నీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఇంకా ఆయన చుట్టూరా బ్రతిమాలుతున్నారు ఇంకా తీసుకోమని. ఓకే. ఒకటి. రెండు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా ట్రబుల్లో ఉన్నాడు, కానీ ఆయనకి పెద్ద లాయర్లు ఉన్నారు. ఇప్పుడు వరకు మీరు అన్నారు కదా, భారతదేశంలో ఆయన పెట్టుకున్న లాయర్లు చాలా పెద్దవాళ్ళు, ఆయన పేరు రాలేదు అని చూస్తాము. అదాని మీరు అన్నీ చెప్పారు, కానీ ఒక చిన్న విషయం మర్చిపోయారు. చెప్పండి. మే 10, 11 ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగితే సమయంలో నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు? రాహుల్ గాంధీని 145 టెంపోలు డబ్బు తీసుకున్నావు నువ్వు అంబానీ నుంచి, అదానీ నుంచి అన్నాడు కదా, మీరు మర్చిపోయారా? మీరు అది పెద్ద అలిగేషన్ చేశాను. 145 టెంపోలు ఆటోలు కాదు, ట్రక్కులు కాదు, ప్లేన్లు కాదు, డబ్బు దాని నిండా డబ్బులు, ఆ దాని నిండా డబ్బులు, ఆ టెంపుల్ నిండా డబ్బులు. టెంపోలు అంటే మోడీ గారి కింద నుంచి వచ్చేది కాబట్టి టెంపోలు ఆటోలకి తేడా తెలుసు ఆయన. 145 టెంపోలు డబ్బులు తీసుకున్నాం, పేర్లు చెప్పాడు. వాళ్ళ పేర్లు గారు ఇది మీకు కనపడేది. ఇందాక బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నారు, చాలా కరెక్ట్. అలాంటిది ఇంకోటి ఏంటంటే పైన కనపడేది కింద జరిగేది వేరే వేరే ఉంటాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి అదాని మీద ప్రేమ ఉన్నదా అంటే నాకు నమ్మకం లేదు, కానీ అడ్జస్ట్మెంట్ ఉన్నది. అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళిద్దరికి గుజరాత్ లో మంచి సంబంధం ఉండి ఉంటుంది, పెద్ద ఇండస్ట్రీస్, ముఖ్యమంత్రి సాయం చేసి ఉంటాడు, సాయం పైకి వచ్చినందుకు. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి వచ్చినంత మాత్రాన అంత అవినాభావ. ఇప్పుడు మీరు నాకు తెలుసు, రేపొద్దున ఏదైనా వస్తే మీకు నాకు ఇక డీల్ జరిగిపోయినట్టేనా? కాదు, అక్కడ వాళ్ళిద్దరూ, ఆయన ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన గుజరాతీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, మంచి సంబంధం ఉండేది మోడీకి. ఇప్పుడు కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎందుకు పాటు చేసుకుంటారు, పాత రహస్యాలని బయటకు వస్తాయి కదా, మాట్లాడకుండా ఉన్నారు. కానీ అంత అద్భుతమైన సంబంధం ఇంకా మోడీ అదానికి ఉన్నదని మీరు అనుకుంటే కరెక్ట్ కాదంట. లేకపోతే వాళ్ళకి లోపల కోపం ఉన్నది. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరికీ డబ్బిస్తారు, అధికారంలో ఉన్నవాడికి ₹1 ఎక్కువ ఇస్తారు, అధికారంలో లేనివాడికి ₹1 తక్కువ ఇస్తారు. సో అది మనం మర్చిపోకూడదు. లోపల చాలా టెన్షన్స్ ఉన్నాయి. మోడీకి అదానికి కలిసి కొత్తగా సాయం చేయట్లేదు, హాని చేయట్లేదు, ఎందుకంటే హాని చేస్తే బయటికి చాలా వస్తాయని చేయట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే అదాని అమెరికా ఆంధ్ర లింక్ తప్పకుండా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వక 4 రాష్ట్రాల మీద ఎంక్వైరీ ఉన్నది. ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ ఇంకో రాష్ట్రం కూడా చెప్పారు, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. నేను అనేది ఎక్కడా కూడా సార్ ఒక బీజేపీకి లింక్ ఉందనో, మోదీ గారు కాపాడుతున్నారనో ఇవి నేను మాట్లాడట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఇందులోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే అక్కడ న్యాయశాఖ చాలా క్లియర్ కట్గా ఏపీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం గారికి 1750 కోట్ల రూపాయల ముడుపులకి సంబంధించిన వ్యవహారం విషయంలో ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించిన లింక్స్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఒప్పందం జరిగింది సెకీతో, ప్రపోజల్ రాగానే 1 డేలోనే క్యాబినెట్లో పెట్టేయడం, ఎక్కడ వైఎస్ఆర్సీపీ మాట్లాడకపోవడం, ఇప్పుడు షర్మిల్ గారు వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలవటం, అటు పార్లమెంట్లో ఈ అంశంపై డిమాండ్ రావడం. సో ఇవన్నీ కూడా కొంత నేను అనేది మోదీ గారో బీజేపీయో అనట్లా ఇక్కడ నేను. అదే మీరు అనలేరు, ఇంకెవరో అనరు, ఎందుకంటే అంత దగ్గరగా వెళ్ళలేరు కదా ఎవరు. ఇప్పుడు అదాని మీద ఫుల్ అటాక్ ఇస్తే మోడీ గారు ఇచ్చినట్టే అని వచ్చింది కదా, నేను అంటలేదు. వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇంకా కోర్టులో ఎవరు వేయలేదు కదా, ఒక ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టార్ట్ అవ్వలేదు కదా. అక్కడ పెట్టిన, నేను లీగల్ గా చెప్తున్నాను, అదానీ గారు డబ్బు తినేసాడో లేదో, జైల్లో వేయాలో నాకు అనవసరం, వేస్తే ఆనందపడతాను. ఈ డబ్బు నా బిజినెస్ వాళ్ళు ఊరుకనే భారతదేశాన్ని లూటీ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అన్ని పెట్టి, మీకు తెలుసు నాకు తెలుసు. ఈ లిబరలైజేషన్ పేరు చెప్పి 100 మంది కొత్త బిలియనర్స్ తయారయ్యారు. ఎవరికి ధర్మం లేదు, దక్ష లేదు, గాంధీ గారి సిద్ధాంతం లేదు, ట్రస్టీ కాదు, లూటర్లు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఇంకా ఆర్డర్స్ కావాలి. అమెరికాలో చేసింది ఏమిటంటే వాళ్ళు ప్రిలిమినరీ స్టేట్మెంట్ వేశారు, వీళ్ళు జవాబు చెప్తారు. తర్వాత జడ్జి డిసైడ్ చేయాలి కేసు ముందరికి వెళ్తారో లేదు. తర్వాత జనవరి 20ని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరు వేసారు ఈ కేసు? డొనాల్డ్ ట్రంప్ మీద పెట్టిన కేసులు వేసిన డిస్ట్రిక్ట్ అటార్నీ పెట్టాడు, ఆ స్టేట్స్ అటార్నీ, యుఎస్ స్టేట్స్ అటార్నీ, ఈస్టర్న్ న్యూయార్క్ అంటారు. ఇవన్నీ కొంచెం ఎలాగెళ్తుంది, ఎంత ముందుకెళ్తుంది నేను ఇంకా చెప్పలేకపోతున్నా. అక్కడే ఆగిపోతుందా, ఫుల్ స్పీడ్లో వస్తుందా, డొనాల్డ్ ట్రంప్ ఇది ఆప్ చేస్తాడా, బయట పడేస్తాడా ఈ కేసులన్నీ? ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే
ఆ ప్రాసిక్యూటర్ ఉన్నారు, వాళ్ళని దిగిపోమని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. నువ్వు దిగిపోవాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కొత్త ప్రెసిడెంట్. ఇవన్నీ ఇంకా పండాలి కదా. నేను చెప్పేది మీరు చెప్పింది ప్రిలిమినరీగా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఒక రకంగా కనపడుతుంది. ఎస్, ఇంత స్పష్టంగా డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారని. ఇప్పుడు అదాని హ్యాస్ టు రిప్లై. ఆ రిప్లై మనం చూసాక నేను ఇచ్చాను, ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాను, నాకు తెలియదు, అవి బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ ఈమెయిల్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా యుఎస్ గవర్నమెంట్కి ప్రాసిక్యూటర్ ఎలాగ వచ్చిందంటే అక్కడ జడ్జి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు, టెలిఫోన్ ట్యాప్ చేయి, ఈమెయిల్స్ హ్యాక్ చేయి అని. సో మనం వెయిట్ చేయాలని నేను అనుకుంటున్నా. మరి పార్లమెంట్ లో జరుగుతున్న రగడ మీరే అంటున్నారు వెయిట్ చేయాలి, ఇట్స్ ప్రిలిమినరీ స్టేజ్ లో ఉందన్నప్పుడు విపక్షాలేమో డిమాండ్ చేస్తున్నాయి, అధికార పక్షం ఇది రేస్ చేయటం చాలా మంచిది, చాలా మంచిది పార్లమెంట్ లో. ఎందుకంటే ఇది ఒక వార్నింగ్ రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి. నువ్వు